హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు మనం శంకరపల్లిలోని సౌత్ ప్లేట్ శాంచురీ అనే వెంచర్లో ఉన్నాము. సో ఈ సౌత్ ప్లేట్ శాంచురీకి ఫ్రంట్ ఫేస్ ఎవరో తెలుసు కదా మీకు, మన రవిప్రకాష్ గారు. సో రవిప్రకాష్ సార్తో ఉన్నాం మనం ఇప్పుడు. సో మనం ఇంతకుముందు ఎప్పుడో ఈ వెంచర్ విజిట్ చేసాము, చాలా వీడియోస్ కూడా చేసాము ఈ వెంచర్లో. సో అప్పటికి ఇప్పటికి వెంచర్లో డెవలప్మెంట్స్ చాలా చేంజ్ అయిపోయినాయి, డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది. రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అండ్ దాంతోపాటు మీకు ఈ ఆర్చ్ కానీ, సో ఈ వర్క్లన్నీ కూడా బాగా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో వెంచర్లో ప్లాట్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చని సార్ అంటున్నారు. సో ఈ వెంచర్ స్టేటస్ ప్రజెంట్ ఏంటో ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే వెంకట గారు. సార్ ఈ వెంచర్ని మనం చాలాసార్లు విజిట్ చేసాం. ఇప్పటికి ఫస్ట్ టైం విజిట్ అయినప్పటికీ ఒక 6 months గ్యాప్కి ఇప్పటికి అంటే సేల్స్ కానీ అలాగే ఉన్నాయి, దాంతోపాటు డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఏంటి సార్ ప్రజెంట్ ఈ వెంచర్ స్టేటస్ ఎలా ఉంది? ప్రజెంట్ స్టేటస్ అయితే చాలా ఫ్యూ ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇంకా చెప్పాలంటే ప్రైస్ కూడా పెంచబోతున్నాం, మండే నుంచి ప్రైస్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ స్టేటస్ మీరు చూస్తున్నారు కదా, 6 months బ్యాక్కి ఇప్పటికీ లాట్ ఆఫ్ వేరియేషన్. ప్లస్ ఈ వెంచర్ మనం స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఈ సరౌండింగ్స్లో చాలా అనౌన్స్మెంట్స్ వచ్చినాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ రోడ్ వైడనింగ్ వర్క్స్, నార్సింగ్ టు శంకరపల్లి, శంకరపల్లి టు వికారాబాద్ టు ఓటు సంగారెడ్డి, ఈ రోడ్స్ అన్నిటికీ ఫండ్స్ అలాట్ చేయడం కూడా జరిగింది. ఓవరాల్గా ప్రాజెక్ట్తో పాటు లొకేషన్ కూడా గ్రో అవుతాం. ఓకే, అట్లా. సరే అయితే ఇప్పుడు మనకి వెంచర్ చుట్టూ మనం ఇంతకుముందు అనుకున్నాం కొన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి, కొన్ని ప్రైమ్ కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాటి స్టేటస్ ఏంటి సార్ ఇప్పుడు? మనం వన్ ఆఫ్ ది టాప్ బిల్డర్ ఫ్రమ్ హైదరాబాద్, సౌత్ ఇండియాలోనే నోటెడ్ బిల్డర్. వాళ్ళు ఎగ్జాక్ట్గా ఈ మంజీరా పైప్ లైన్ రోడ్డుకి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు. సో కన్వర్షన్ ప్రాసెసెస్, అప్రూవల్స్ ప్రాసెసెస్ నడుస్తూ ఉన్నాయి. 1 yearలో ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది. కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరుగుతూ ఉంది. రీసెంట్గా న్యూ ప్లేయర్స్ కూడా ఎంటర్ అయ్యారు మార్కెట్లో. ఎలా అంటే ఒక టాప్ బిల్డర్ ఉంటే ఆటోమేటిక్గా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా. సో అలా. సో ఫ్యూచర్లో ఆఫ్టర్ 1 year ఇదంతా జస్ట్ లైక్ మోకిలా అంటే ఇప్పుడు విల్లా మార్కెట్ అంటే విల్లా అంటే మోకిలా గురించి ఆలోచిస్తాం. ఫ్యూచర్లో ఒక మంచి విల్లా దట్టు అఫోర్డబుల్ ప్రైస్లో పర్చేజ్ చేయాలి, ఎంట్రీ లెవెల్ వెల్త్ అంటే శంకరపల్లె గుర్తొస్తుంది. సార్ అలాంటి డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి. సార్ అయితే ఇప్పటికీ మేము ఈ వెంచర్లో అంటే ఈ శంకరపల్లిలో ప్రైజెస్ గురించి ఇప్పటికీ బాగా అంటే ఎక్కువైపోయి అనే ఒక టాక్ అయితే ఉంది. నాట్ ఓన్లీ శంకరపల్లి, వెస్ట్ హైదరాబాద్ అంతా కూడా ప్రైజెస్ అనేవి సాచురేట్ అయిపోయాను ఒక ఇది నడుస్తుంది. అవునండి. మళ్ళీ మీరేమో ఈ వెంచర్లో ఇప్పుడు ప్రైస్ హైక్ ఉందని మళ్ళీ చెప్తున్నారు. ఆల్రెడీ 3 months బ్యాకే ప్రైస్ హైక్ అయింది, నాకు తెలుసు సంగతి. అవును. ఇప్పుడు మళ్ళీ మండే నుంచి మీరు మళ్ళీ ప్రైస్ హైక్ అని అంటున్నారు. అవును. ఎట్లా సార్ ఇప్పుడు పెంచుకుంటూ పోతే అఫోర్డబిలిటీ ఆ రేంజ్లోనే ఉందా ప్రైస్ ఇంకా, అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వెంకట గారు, అఫోర్డబిలిటీ అంటే దాని అర్థం ఏంటి? స్క్వేర్ యార్డ్ 25,000. ఒకప్పుడు 10 years బ్యాక్కి వెళ్ళారు అనుకోండి 10,000 అఫోర్డబిలిటీ. ఇప్పుడు 10,000 గురించి మనం మాట్లాడుకోలేము కదా. 25,000, 30,000 అనేది అఫోర్డబుల్ ఈరోజు ప్రైజెస్. ఓకే. లాస్ట్ ఆక్షన్ చూడండి మీరు, మోకిల్ ఆక్షన్ 1,08,000కి వెళ్ళి. సో స్టిల్ గ్రోయింగ్. అంటే ఇది ఎలా అంటే ప్రాపర్ పొజిషనింగ్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నియోపోలిస్లో ఆ ప్రైస్లో ఎందుకు పర్చేజ్ చేస్తారంటే ఆ స్టేటస్ సింబల్ అనే పొజిషన్ తీసుకోవాలి క్లయింట్. మోకిలాలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? ఆ లైఫ్ స్టైల్ పొజిషనింగ్ తీసుకోవాలి. శంకరపల్లిలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? వెల్త్ క్రియేట్ చేయాలి. సో ఇది మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ప్రైజెస్ ఆర్ స్టిల్ ఎఫర్టబుల్ అండి. హయ్యర్ ప్రైస్ అనుకుంటే నష్టపోయేది వాళ్ళు. అండ్ ఈ సౌత్ ప్లేట్ సెంచరీ వల్ల ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయని కూడా వింటున్నాం సార్. అంటే ఒకటి ప్రీ లాంచింగ్ స్టేజ్లో ఉంది, ఇంకొక వెంచర్ ఆల్రెడీ అంటే డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి సార్? ఇవి శంకరపల్లి టు వికారాబాద్ రోడ్ అండి. ఓకే. శంకరపల్లి టు మొబిలిటీ వ్యాలీ ఎలా రీచ్ అవ్వచ్చు. అంటే శంకరపల్లి జంక్షన్ నుంచి ఎంత దూరం ఉన్నాయి? అవి 7 kilometers ఉంటాయి. 7-8 kilometers. ఒక ప్రాజెక్ట్ 8, ఒక ప్రాజెక్ట్ 7. సో బోత్ ఆర్ స్ట్రాటజికల్లీ లొకేటెడ్. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వస్తుంది, ఈ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయినాయి. దానిలో కూడా ఫ్యూ ఫ్లాట్స్ శాంచురీ లాగానే 23,500కి ఆఫర్ చేస్తున్నాము. ఇప్పుడు బిగ్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు అక్కడ స్మాల్ రోడ్ ఉండే ఇప్పుడు అది 150 feet అవుతుంది. మాస్టర్ ప్లాన్ 150 feet రోడ్ 1 week బ్యాక్ ఫండ్స్ అలాట్ చేశారు. ఓకే. సో బిగ్ చేంజ్ అంటే వర్క్స్ స్టార్ట్ అయినాయి సార్? రోడ్ వర్క్స్ స్టార్ట్ అయినాయి? వర్క్స్ స్టార్ట్ అయినాయండి. అంటే బీజాపూర్ హైవే వర్క్ జరుగుతూ ఉంది, అటువైపు నుంచి వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఫండ్స్ అలాట్ అయినాయి కాబట్టి నెక్స్ట్ బూమ్ రాబోతున్న ఏరియా అదే అని చెప్పచ్చు. ఓకే.
ఇక మా న్యూ ప్రాజెక్ట్ అంటే మీకు తెలిసిందే కదా, 108 acres మ్యాసివ్ ప్రాజెక్ట్. శంకరపల్లిలో ఇప్పటి వరకు అలాంటి డెవలప్మెంట్స్ ఏ ప్రాజెక్ట్లో ఇవ్వలేదు. శంకరపల్లికి చాలా నియర్గా. సో 2 club houses, 60 feet 40 feet రోడ్స్, నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నాం. ఎక్కడ సార్ అది మీరు సేమ్ అండి, శంకరపల్లి టు వికారాబాద్ రోడ్డుకి ఆ 150 feet ఫ్యూచర్ రేడియల్ రోడ్డుకి అటాచ్డ్గా ఉంటుంది. ఏది ఇప్పుడు మనం అనుకున్న 108 acres? యా, 108 acres. ఓకే. సో ఫ్యూచర్ ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు శంకరపల్లి. ఓకే. ఇనిషియల్గా అయితే కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంది. ఓకే. ఫ్యూచర్లో అంటే అది డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. సో ఓవరాల్గా వెస్ట్ హైదరాబాద్లో మనకి శంకరపల్లి గురించి ఏం చెప్తారు సార్? అంటే దీని ఫ్యూచర్ ఎట్లా పోతుంది? యా, ఫ్యూచర్ శంకరపల్లి అంటే వెస్ట్ జోన్లో ఫ్యూచర్ వెల్త్ జోన్ అండి. నెక్స్ట్ వెల్త్ జోన్ ఏది అంటే శంకరపల్లి. 5 years బ్యాక్ నెక్స్ట్ వెల్త్ జోన్ ఏదంటే కోకాపేట, నార్సింగ్, నాట్ నార్సింగ్, మోకెలా గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు అవి మీరు నియోపోలిస్ గురించి మాట్లాడితే అది స్కైలైన్ వెల్త్. మోకెలా అంటే లగ్జరీ, ప్యూర్ లగ్జరీ. సెలబ్రిటీస్ అంతా మోకెలా మూవ్ అవుతున్నారు, మీకు తెలుసు. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ వెల్త్ క్రియేట్ చేయాలి. అందరూ అంతంత బడ్జెట్స్ ఎఫర్ట్ చేయలేరు. వెల్త్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ జనరేషన్కి వెల్త్ క్రియేట్ చేయాలంటే శంకరపల్లి ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. శంకరపల్లి ఆప్షన్ కాదండి, ఓన్లీ ఆప్షన్. ఓకే. ఇది మిస్ అయితే ఫర్ ఎవర్ మిస్ అయినట్లు, అది అర్థం చేసుకోవాలి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీరు మంచి తక్కువ టైంలోనే వెంచర్లో మొత్తం ప్లాట్స్ అన్ని సేల్ చేశారు. యా, విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇంకేదైనా ఈ వెంచర్ గురించి మన వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఒకసారి మీ డీటెయిల్స్ ఒకసారి సార్కి కెమెరాకి చెప్పండి. హై వ్యూవర్స్, సౌత్ ప్రైడ్ షాంచరీలో ఫ్యూ ఫ్లాట్స్ ఆర్ లెఫ్ట్ అండి. సో కొంత ప్రైస్ గ్రోత్ కూడా రాబోతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో నేను రవిప్రకాష్, నా నెంబర్ వచ్చి 9133728888 అండి. థ్యాంక్ యూ. ఇంకొకటి చెప్తున్నాను, ఎలా అంటే రియల్ ఎస్టేట్ అంటే ఏదో చెప్తాం మార్కెటింగ్ లాగా బ్లా అలా కాదండి. రియల్ ఎస్టేట్ పారామీటర్స్ ఏంటి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, 100% బుల్లెట్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే యూ కెన్ రీచ్ అవుట్ అండి.